హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు టూ మిల్క్ ప్యాకెట్స్తో మనం డైలీ వాడే ఫుల్ క్రీమ్ మిల్క్ ప్యాకెట్స్తో హోమ్ మేడ్ నెయ్యి ఎలా తయారు చేయాలో నేను మీకు ఈజీ ప్రాసెస్తో చాలా టేస్టీగా తయారయ్యే హోమ్ మేడ్ గీని నేను మీకు ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చెప్తా ఉంటాను. ఇది కనుక మీరు చేసి టేస్ట్ చూస్తే మాత్రం మీరు ఇంకెప్పుడు నెయ్యి అనేది బయట కొనుక్కోరు. ఇది మనం తెచ్చుకునే పాల ప్యాకెట్, నేనైతే 2 పాల ప్యాకెట్స్ తెచ్చుకుంటాను. ఫుల్ క్రీమ్వి 6% పాల ప్యాకెట్ అంటే 6% ఫ్యాట్ కంటెంట్ ఉన్నది తీసుకుంటాను అనమాట. దీంతో ఇలా పూసగా వచ్చే నెయ్యి ఎలా తయారు చేస్తారో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తారు. దీనికి మనం ఒక వైట్ కంటైనర్, వెడల్పు లాంటి ఒక డొక్కుని తీసుకొని మనం దానికి, ఎందుకంటే మనం చిలికేటప్పుడు మనం వెన్నను చేసేటప్పుడు మనం క్లియర్గా వచ్చింది కదా. ఇప్పుడు ఏంటంటే నేను 10 to 15 డేస్ ఉన్నది తీసుకున్నాను. కలెక్ట్ చేసుకొని దాన్ని తోడేసేసి ఫస్ట్ ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత మెల్ట్ అయిన తర్వాత తోడేసిన దాన్ని ఇప్పుడు నేను ఈ వెడల్పు లాంటి వెజల్లో నేను అదంతా పెట్టేసేసి ఏదైతే నేను సేవ్ చేసుకుని ఉన్నానో అదంతా వైట్ కంటైనర్లో నేను పెట్టేసేసి దీన్ని చిలకటానికి నేను మజ్జిగ కవ్వం తీసుకున్నాను అనమాట. మజ్జిగ కవ్వం తీసుకొని హ్యాండ్మేడ్ మిక్సీ నేనేం యూజ్ చేయటం లేదు. ఆ ప్రాసెస్ కూడా ఈజీగా ఉంటుంది, ఈ ప్రాసెస్ కూడా ఈజీగా ఉంటుంది. బట్ నేను ఎక్కువ ప్రిఫరబుల్ చేసేదన్నమాట ఇది. ఫస్ట్ చిలికేసిన తర్వాత కొంచెం కోల్డ్ వాటర్ మనం పోయాలి. కోల్డ్ వాటర్ పోసిన తర్వాత మళ్ళీ చిలకండి. చిలికితే కనుక అంటే విస్క్ చేయాలి. విస్క్ చేసిన తర్వాత కోల్డ్ వాటర్ నేనైతే ఫ్లాస్క్లో కోల్డ్ వాటర్ పెట్టుకొని ఉన్నాను. ఆ కోల్డ్ వాటర్ దీనిలో పోసేసిన తర్వాత మనం చిలికిన తర్వాత మనకి వెన్న అనేది అప్పటికప్పుడే వచ్చేస్తుంది. టైట్గా ఉంటుంది, పైకి తేలుతూ ఉంటుంది అనమాట. అది పైకి వచ్చేసినప్పుడు అది వెన్నదే మనం కంటైనర్లో తీసుకొని రెడీ అవ్వాలి. చూడండి, నేను ఒక 5-10 మినిట్స్ 7 మినిట్స్ వేసుకోండి. 7 మినిట్స్ చిలికిన తర్వాత వెన్న చూడండి పైకి ఎలా తేలిపోయిందో. ఇది ఇదే అనమాట. మనం ఇదంతా ఈ వెన్న అంతా కూడా మనం కలెక్ట్ చేసుకోవాలి. ఒక చేత్తోనే కలెక్ట్ చేసుకొని ఒక వెజిల్లో లేకపోతే ఒక బౌల్లో తీసుకుంటే 2 to 3 టైమ్స్ మనం క్లీన్ కూడా చేసుకోవాలి. నేను చిలకటం కూడా చూపిస్తున్నాను. ఇలా టర్న్ చేసుకోవచ్చు, చిలకొచ్చు. వెన్న అనేది మనకి పైకి తేలిపోతుంది అనమాట. నేను ఇదంతా కూడా ఒక 10 డేస్ నేను సేవ్ చేసుకున్న మేగడతో నేను ఫస్ట్ ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత బయట పెట్టిన తర్వాత కర్డ్ మిక్స్ చేశాను. ఒక 3-4 అవర్స్ తర్వాత కర్డ్ ఫామ్ అయిపోతుంది కదా, జమ అయిపోతుంది కదా. దాన్ని నేను ఈ వైట్ కంటైనర్లో వేసి చిలికాను అనమాట. చూడండి వెన్నెల పైకి తేలుతుందో. మీకు గనక ఈ చేత్తో తీసుకోవటం బాగాలేదు, నేను చేయలేను అని అనుకుంటే కనుక కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఆ వెన్న అనేది కొంచెం గట్టిగా గట్టగట్టిపోయి మనకు అట్టలాగా వచ్చేసిద్ది అనమాట. ఇది పైన తేలేదంతా వెన్న అనమాట. చూడండి ఎంత బాగా, ఎంత క్యూట్గా, అసలు చూస్తుంటేనే అసలు చాలా బాగా వచ్చింది. అయ్యో, నేను ఇన్ని రోజులు చేసిన శ్రమ అంతా దీనికోసమేనా అన్న ఫీల్ వచ్చేసిద్ది అనమాట. చాలా బాగుంటుంది. ఇదంతా నా చేతిలో ఉన్నదంతా కూడా వెన్నే అనమాట. చాలా బాగుంటుంది. మనం తీసేసి నేను ఒక బౌల్లో పెట్టేస్తున్నాను. మళ్ళీ ఇది కలెక్ట్ చేసిందంతా నేను ఒక 2 మినిట్స్ నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. కొంచెం టైట్ అయిపోయిన తర్వాత చూడండి ఎంత బాగుందో. ఇదంతా కూడా నేను ఒక బాండీలో వేసేసి కోల్డ్ వాటర్తో 2 to 3 టైమ్స్ నేను కడిగాను. ఎందుకంటే 10 డేస్ నేను సేవ్ చేసింది కాబట్టి స్మెల్ వచ్చిద్దేమో అన్న ఇదితో నేను కోల్డ్ వాటర్తో మళ్ళీ కడిగాను. అబ్బా, ఎంత బాగుందో చూడండి. అసలు ఇంట్లో చేసే వెన్న ఎంత క్లియర్గా, ఎంత ప్యూర్గా, ఎంత వైటిష్గా ఉందో. నేను గేదె నెయ్యి 2 ఫుల్ క్రీమ్ ప్యాకెట్స్, ఓన్లీ 2 లీటర్స్ ఆఫ్ ఫుల్ క్రీమ్ ప్యాకెట్స్ నేను తీసుకున్నాను. అట్ ది సేమ్ టైం నేను 1 లీటర్ మిల్క్తో నేను జమ చేసిన దాంతో నేను వెన్న అనేది చేశానమాట. నాకైతే చూడంగా అసలు అలాగే చూస్తూనే ఉండాలనిపిస్తుంది. నాకు చాలా బాగుంది. ఇలా చిలికిన తర్వాత వెన్న ఇలా వస్తుందంటే అసలు ఎంత వైట్గా, దీనిలో ఏమి ఇంప్యూరిటీస్ ఏమీ లేదు. నేను ఇప్పుడు బాండీ తీసుకొని బాండీలో
మొత్తం 4 స్టేజెస్లో నేను నెయ్యి అనేది ఎలా తయారు చేస్తే చెప్తాను అనమాట. ఈ బాండీలో తీసుకొని ఇప్పుడు చూడండి ఎలా మెల్ట్ అవుతుందో, మెల్ట్ అవుతున్నదే ఫస్ట్ స్టేజ్లో మనకు మెల్టింగ్ ప్రాసెస్ చూపిస్తున్నాను నేను. జస్ట్ ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టేసేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టేసుకొని తర్వాత మెల్లగా అదంతా వెన్న అనేది కరిగిపోతుంది. ఇది సెకండ్ స్టేజ్. ఒకసారి టర్న్ చేయండి, అటు ఇటు తిప్పండి, ఎందుకంటే అక్కడక్కడ అడుగంటిపోతూ ఉంటుంది కదా, అప్పుడప్పుడు తిప్పుతూ ఉండండి. ఇది సెకండ్ స్టేజ్ అనమాట. ఇప్పుడు థర్డ్ స్టేజ్ వచ్చేసేసి బాయిల్ అవుతూ ఉండగా ఆ వైట్ ఉన్నప్పుడే ఆఫ్ చేయొద్దు. వైట్ ఉన్నప్పుడు ఎప్పుడూ ఆఫ్ చేయొద్దు. వెన్న అనేది కరిగిన తర్వాత అది గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినప్పుడే ఆఫ్ చేయాలి. ఇప్పుడు కూడా ఆఫ్ చేయొద్దు. ఇది థర్డ్ స్టేజ్. చూడండి అవి ఉన్నాయి కదా వైట్గా, అవన్నీ కూడా బ్రౌన్గా అయిపోతుంది. మీరు కలెక్ట్ చేసుకున్న వెన్నంతా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేదాకా సిమ్లో, ఇప్పుడు ఇదంతా కూడా సిమ్లోనే నేను ఉడికిస్తున్నాను. ఫస్ట్ స్టేజ్ ఒక్కటి మాత్రమే మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి, తర్వాత అంతా సిమ్లోనే ఉడికించాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది. కింద అదంతా కూడా బ్రౌన్ అయిపోయింది, అంటే మొత్తం మనకి ప్రిపరేషన్ అయిపోయింది. దీనిలో మనం కరేపాకు వేసుకోవచ్చు, వామ్ వేసుకోవచ్చు, పాన్ లీవ్స్ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. బట్ నాకు పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని నేను వామ్ వేసాను అనమాట. వామ్ సీడ్స్ ఉంటాయి కదండి, వామ్ ఆకులు వేసుకోవచ్చు, వామ్ సీడ్స్ వేసుకోవచ్చు. తినేటప్పుడు కడుపులో నొప్పి రాకుండా కొంచెం పిల్లలకి డైజెషన్ కూడా బాగుంటుంది. నెయ్యి వేసి కలుపుతాం కాబట్టి డైజెషన్ కూడా బాగుంటుంది అనమాట. చూడండి ఎంత బాగుందో అసలు. ఇది నేనంతా కొంచెం వేడి చల్లారిన తర్వాత జల్లెడలో పోసేసి ఒక కంటైనర్, ఒక 500 ml, నాకు తెలిసి ఒక 500 ml నేను సేవ్ చేసి ఉంటాను. ఆల్మోస్ట్ 300 రూపీస్, 300 ఆర్ 350 రూపీస్ నేను సేవ్ చేసినట్టే ఇంట్లో ఇలా వెన్న తయారు చేసుకోవటం వల్ల. చూడండి ఎంత బాగుందో అసలు. స్ట్రెయిన్ అంతా పోయింది ఎంతసేపు శ్రమ పడినందుకు. అవి చూడంగానే నాకు అసలు స్ట్రెయిన్ అంతా పోయిందండి నాకైతే మాత్రం. మీరు కూడా మీ ఇంట్లో ఇలా తయారు చేసుకొని బయట అనేది కొనకుండా ఇలా గోల్డెన్ ప్యూర్ గీ అనేది మీరు తయారు చేసుకోండి. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరు ఇంట్లోనే తయారు చేసుకుంటే కూడా వెరీ హెల్తీ ఫుడ్. పిల్లలనే కాదు, మనం కూడా చాలా హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నట్టే లెక్క. చూడండి ఎంత గోల్డెన్ కలర్లో ఉందో. స్మెల్ అయితే మాత్రం సూపర్ ఉంటుందండి అసలు. చేసేటప్పుడు అంతసేపు కూడా గోల్డెన్ కలర్. 500 ml, మినిమం 400 to 500 ml. కొద్దిసేపు వేడాడిపోయిన తర్వాత చూడండి పోసుగా ఎలా వచ్చేసిందో. అసలు పోసుగా రావటం అనేది అసలు బయట కూడా మనం అంత ఇది చేయలేమన్నమాట. మనం బయట కూడా అంత చూడలేము. బట్ ఇంట్లో చేయటం వల్ల పోసుగా ఎలా వచ్చిందో చూడండి. యమ్మీ, సూపర్. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఇదే ప్రాసెస్లో ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎలా వచ్చింది మీకు, ఈజీగా ఉందా ప్రాసెస్ అంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.